ఆత్మకూరు టౌన్ పరిధిలో కొంతమంది యువకులు మద్యం సేవించి పాత గొడవలను దృష్టిలో ఉంచుకుని మరో వ్యక్తిపై దాడికి ప్రయత్నించిన ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఆత్మకూరు పోలీసులు వెంటనే స్పందించి సంబంధిత యువకులను కౌన్సిలింగ్ నిర్వహించిన వివరాలు మరియు కొన్ని న్యూస్ ఛానల్స్ లో ప్రసారమైన విధంగా గంజాయి మత్తులో యువకులు హల్చల్ చేశారు అనే సమాచారం వాస్తవమా విరుద్ధమైందా అనే ప్రాథమిక విచారణలో గంజాయి వినియోగానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు గుర్తించబడలేదని తెలుపుతూ ఈ ఘటన మద్యం సేవించడం మరియు పాత వివాదాల నేపథ్యంలో చోటు చేసుకున్నదిగా గుర్తించబడిందని, ఈ క్రమంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ జి గంగాధర్ ప్రజలు ఇలాంటి వదంతులు నమ్మొద్దని, శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే ఆత్మకూరు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈరోజు ఆత్మకూరు పట్టణంలో మధ్యాహ్నం సుమారు 3-3:30 గంటల సమయంలో ఈ ఆదర్శ్ అట్లానే గోవిందు, సుమంత్, సుశాంత్ అనే 4 యువకులు ఈ బస్టాండ్ దగ్గర ఉన్న మద్యం షాప్ దగ్గర మద్యం సేవిస్తూ ఉన్నారు. ఈ సేవించే క్రమంలో ఆదర్శ్ అనే కుర్రాడు గత 3 నెలల క్రితము ఈ హరిజనవాడలో ఉన్న గడ్డ వెంకటేష్ అన్న అతనితో తాగే దగ్గర స్వల్ప మాట జరుగుతుంది. అది మనసులో పెట్టుకొని ఈ మద్యం మత్తులో ఉన్నతను ఈ గడ్డ వెంకటేష్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. గడ్డ వెంకటేష్ అనేవాడు లారీ డ్రైవింగ్కి వెళ్ళి ఉంటాడు, అందుబాటులో లేడు. వాళ్ళ భార్య ఉంటుంది జ్యోతి, గడ్డం నాగజ్యోతి అని ఉంటుంది. మీ ఆయన ఉన్నాడా, ఇంతకుముందు నన్ను ఒకసారి తిట్టున్నాడు, వాడి సంగతి తేల్చాలని ఈవిడ మైకంలో గొడవ పెట్టుకుంటే చుట్టుపక్కల వాళ్ళు చూసి మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసే క్రమంలో వీళ్ళు మళ్ళా వచ్చి అక్కడే మద్యం షాప్ దగ్గరే 4 కూర్చొని ఉంటే మా పోలీసు వారు మధ్యాహ్నం పూట వెళ్ళి వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. దీని మీదట చాలామంది ఈ ఛానల్లో మన ప్రెస్ మిత్రులందరూ కూడా గంజాయి మత్తులో యువకుల హల్చల్ అట్లెట్లని పెడుతున్నారు. ఇది అవాస్తవం. వారు మద్యం సేవించున్నారు, యువకులు గొడవపడింది వాస్తవము. అది వాడి గతంలో అతనితో మాట పెరిగి గొడవపడిన క్రమంలో ఈ ఆదర్శ అనే వ్యక్తి కూడా పోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకుంది వాస్తవం. దీని మీదట వాళ్ళందరిని పట్టుకొచ్చి ప్రాపర్ కౌన్సిలింగ్ చేసి మా ఉన్నతాధికారులు తెలియజేసి వారి మీద కేసు నమోదు చేశాము. ఎవరైనా సరే ఈ ఆత్మకూరు పట్టణంలో కానీ ఆత్మకూరు సర్కిల్లో కానీ మద్యం సేవించి కానీ ఇంకేదైనా చేసి కానీ ఇట్లా గలబా చేసినా రౌడీజం చేసినా వాళ్ళకి గట్టి యాక్షన్ అనేది 100% ఉంటుంది. అట్లనే వాళ్ళకి ప్రాపర్ పోలీస్ కౌన్సిలింగ్ అయితే 100% ఉంటుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరి పని వారు చేసుకోవాలి. ఎక్కడైనా మిస్బిహేవ్ చేసినా, ఎక్కడైనా గలబా చేసినా మాకు ఇమీడియట్గా పోలీస్ వారికి, నాకు కానీ మా ఎస్ఐ గారికి కానీ డైల్ 112 కానీ కాల్ చేసి మాకు సమాచారం తెలియజేస్తున్నాము. ప్రెస్ వారికి కూడా విజ్ఞప్తి, ఎవరు చిన్న జరిగినా మద్యం మత్తులో గంజాయి మత్తులో రాయడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి, లేకుంటే పోలీసు వారికి మాకు సమాచారం అడిగితే మేము కంపల్సరీ చెప్తాం. ప్రజలు భయపడి ప్యానిక్ క్రియేట్ అయ్యేలాగా రాయటం కాకుండా ఉన్న వాస్తవాలు రాయమని మీ అందరి ద్వారా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. No matter the heat outside, stay cool inside with energy efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.